కప్పలా గెంతుతున్నాడేంటి వీడు? ఇవాళేం పెడతాడో ఏంటో పెంట. సార్ సార్ సార్, ఏంటి సార్ అలా కప్పలా గెంతుతున్నారు? నిద్ర పట్టట్లేదు. మా ఫ్రెండ్కి ఇదే ప్రాబ్లం. కాసేపు ఇలా కప్పల గెంతరా అదే పట్టేద్దని చెప్పాడు. ట్రై చేస్తున్నా. మీ ఫ్రెండ్కి ఆ ప్రాబ్లం ఉండి నిద్ర పట్టడం లేదేమో సార్. మీకేంటి సార్, దర్జాగా 4 కథలు విని హాయిగా నిద్రపోండి సార్. కదలా? అయితే చెప్పు. అనగనగా మగధ రాజ్యాన్ని సొంఠివర్మ అనే రాజు పరిపాలిస్తుండేవాడు. మహాధర్మాత్ముడు. ఆయనకి 2 భార్యలు. మొదటి భార్య మహాపతివ్రత. అంటే రెండో భార్య చెడ్డదనా? రెండో భార్య చెడ్డదని కాదు సార్, మీరు మాట్లాడకండి సార్. రెండో భార్య కూడా మంచిదే. ఆవిడికి 7 కుమారులు ఉన్నారు. ఆ 7 కొడుకులు ఒకరోజు వేటకెళ్లారు. వెళ్ళి 7 చేపలు తెచ్చారు. అప్పుడు ఆ 7 చేపలు తీసుకెళ్లి ఎండబెట్టారు. అందులో 6 చేపలు ఎండినాయి, 7వ చేప ఎండలేదు. అప్పుడు ఆ చేప దగ్గరికి వెళ్ళి చేప ఎందుకు ఎండలేదు అని అడిగారు. అప్పుడు ఆ చేప నాకు గడ్డివాము అడ్డొచ్చింది అందుకని ఎండలేదు అంది. ఏంటండి వేలు తెరిచి కౌంటింగ్ స్టార్ట్ చేశారు, ఏమైంది? మా లెక్కలు మాకుంటాయి, నువ్వు చెప్పు. ఆహా. అప్పుడు ఆ గడ్డివామ దగ్గరికి వెళ్ళి గడ్డివామ నువ్వు ఎందుకు అడ్డొచ్చావే అంటే నన్ను ఆవు మెయ్యలేదు అందంట. అప్పుడు ఆవు దగ్గరికి వెళ్ళి ఆవా నువ్వెందుకు మేయలేదు అంటే నన్ను పాలేరిప్పలేదు అందంట. అప్పుడు పాలేరు దగ్గరికి వెళ్ళి పాలేరా నువ్వెందుకు ఇప్పలేదు అంటే నాకు అవ్వ బొమ్మ పెట్టలేదు అన్నాడంట. అవ్వ దగ్గరికి వెళ్ళి అవ్వ నువ్వెందుకు బొమ్మ పెట్టలేదు అంటే మా పిల్లోడు ఏడుస్తున్నాడు అందంట. అప్పుడు పిల్లోడి దగ్గరికి వెళ్ళి పిల్లడా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావురా అంటే నన్ను చీమ కుట్టింది అన్నాడంట. అప్పుడు ఆ చీమ దగ్గరికి వెళ్ళి చీమా నువ్వు ఎందుకు కుట్టావే అంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అందంట. ఎలా ఉంది సార్ స్టోరీ? ఏంటి సార్? బొక్కలో కథ. చేప ఎక్కడైనా మాట్లాడుద్దా? కడ్డిమేట ఎక్కడైనా మాట్లాడుద్దా? ఆవు ఎక్కడైనా మాట్లాడుద్దా? ఇవన్నీ అలాగుంచు. చీమ మాట్లాడడం ఏంటి? చీమలు కూడా మాట్లాడతాయి సార్. ఏ భాషలో మాట్లాడతాయి? తెలుగులోనా, తమిళ్లోనా, ఇంగ్లీష్లోనా, పార్సీలోనా? అంటే వాటికి వచ్చిన భాషలో అవి మాట్లాడుకుంటాయి సార్. ఏంటి సార్ ఎత్తుకుతున్నారు? ఇదిగో ఈ చీమతో మాట్లాడించి. చీమతో మాట్లాడించాలా? మాట్లాడించు. అంటే మాట్లాడుతుందంటే నమ్మేయడానికి నేను ఏమన్నా పిచ్చోండి ఏంటి? అయ్యో తమరు పిచ్చోళ్ళు కాదు సార్. అసలు ఆ విషయం తమరు గుర్తెచ్చుకోకండి. మరి మాట్లాడించు. అంటే అప్పుడు మాట్లాడింది ఈ చీమ కాదు సార్, అప్పుడు జానపద కథల్లో చీమ. పద. ఎక్కడికండి? అప్పుడు చీమను ఎత్తుకు పట్టుకోద్దాం, దాంతో నువ్వు మాట్లాడిద్దు గాని. ఏంటి సార్ ఇది? ఇప్పుడు మనం వెళ్ళి జానపద కథల్లో చీమను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడించాలా? ఏంటి సార్ నాకు ఈ కర్మ? ఇదిగో పియ్యా, అట్ట పిలమొక్కడు సార్, నాకు ఏదో అనిపిస్తుంది. సరే పేరు పెట్టి పిలుస్తానులే పెంటయ్యా. వద్దు సార్, అదే బెటర్. సరే పియ్యా సార్, నాకు ఈ రాజకీయాలొద్దు బాబు అంటే మా వాళ్ళేమో నీ ఉపన్యాసం బాగుంటదని నన్ను రాజకీయాల్లోకి నెడితిరి. ఏంటి సార్ మీరు ఎంత బాగా ఉపన్యాసాలు ఇచ్చేవారా? జ్ఞానం పాటోళ్ళం కదా, మాట్లాడటం అలవాటాయా. ఓహో. సరే ఎలక్షన్ లో నెగ్గితివి. గెలిచాడు సిట్టింగ్ ఎమ్మెల్యే లేపేసి. నిన్ను మధ్యలో స్పీకర్ తోనా? లేదు సార్, మొత్తం మీరే స్పీక్ అండి, ఆ తర్వాత నేను స్పీక్తాను. సరే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత ఇక అంత మాత్రం సీనియరుడికి లేదని తెలిసిపోయా. నాకు ఎక్సైజ్ సెకండరీ. సరే నేను కూడా మనం చేసిన పనే కదా సారా ఎమితింగ్ అంత ముందు అని చెప్పి సరేనంటే అప్పుడు ఏమైంది సార్? అది కాదయ్యా, ఆడెవరో 10 మంది కల్తీ సారా దగ్గర చచ్చిపోతే అది నా తప్ప? మీ తప్పు కాదు. ఏడెవరో ఒక అమ్మి అది కెమెరా డాన్స్ చేస్తే గుడ్డలు లేకుండా అది నా తప్ప? దానికి నన్ను రాజీనామా పెట్టమంటా? వేరు కడుపు కూర్చుంటున్నావా కప్పుడప్పుడు గడి తింటున్నావా? నాకు అర్థం కదా. బాబు నేను ఎప్పుడు రాజీనామా చేయమన్నా? ముఖ్యమంత్రి ఆయన సరే మారమన్నాడు, శాఖ మార్చాడు. మార్చి ఏం చేశాడు? సినిమాలో నాకు నవ్వు తిరిగి సావట్లా సినిమాటోగ్రఫీ అంటేవి. సరే నేను అనుకున్నా హైదరాబాద్ లో ఉండొచ్చు కదా, అటు ఇటు పోయే పని కూడా ఉండదేక సినిమా వాళ్ళతో కూడా కలిసిపోయి తిరగచ్చు అని చెప్పారు. సరేనంటే వారం వారం తిరగక ముందే పీకి పార్నుకు మళ్ళీ ఏరేదంటూ పెడితే మరి ఎందుకు పీకేశారు సార్? అది కాదా, ఆయనకంటే నేను ఎక్కువసార్లు టీవీలో కనిపిస్తున్నానంట, అందుకని ఆయన బాధ. పీకేశావు బాగానే ఉంది. తర్వాత నేను మొత్తుకున్న అయ్యా నాకు పొట్టబొడిస్తే అక్షరం ముక్క రాదని నన్ను తీసుకొచ్చి విద్యాశాఖ మంత్రిని చేస్తే అన్యాయమే సార్. సరే చేశావు బాగానే ఉంది. ఆడేదో పిల్లకాయలు కాపీ కొట్టుకుంటే పరీక్షల్లో అది నా తప్ప కాదండి. క్వశ్చన్ పేపర్ లీక్ అయితే అది నా తప్ప? అసలు క్వశ్చన్ పేపర్ ఎలా లీక్ అయింది సార్? అది మా పిల్లోడు ఏదో ఎంసెట్ కి ఒక పేపర్ ఈ నాన్న అన్నాడు, కట్లోంచి తీసి ఒక పేపర్ ఇచ్చా. నా కొడుకు నేను ఒక పేపర్ ఇచ్చుకోకూడదు? అది కూడా లీక్ అయితేనా? మళ్ళీ పీకేశారా సార్? ఏమేం పీకారో చివర్లో చెప్తాను, నువ్వు టెంప్ట్ కాకుండా స్టడీగా ఉండు చెప్తా. సరే సార్. సరే ఆ తర్వాత ఇదో నాకు సారాయి అమ్మే రోజుల నుంచి కూడా పోలీసు వాళ్ళు అంటే వచ్చా నన్ను తీసుకొచ్చి నువ్వు హోమ్ మినిస్టర్ చేస్తా.
ఇది ఇంకా పీకలేదు కదా సార్. తమ నోటి వాక్యాన్ని పీకుతారేమో సార్. రే నువ్వు చిన్నపిల్లాడివని చనివిస్తా ఉంటే ఎక్కారా సార్? చెప్పుకోవడానికి ఇల్లే చోట ఎక్కుతున్నావురా. ఒరేయ్ మీ నాన్న మా ఎదవ ఎందుకు పనికి రావట్లేదు, వాడికి ఏదైనా ఒక దారి చూపించమంటే నేను రాజకీయాల్లో పెట్టానురా, ఉపయోగించుకోరా. సార్ సూళ్ళూరుపేట నుంచి వచ్చిన సూట్ కేసు ఎక్కడ పెట్టమంటారు? ఓ పని చేయరా, చెప్పండి. సూట్ కేసు ఏమో ఏసీబీ వాళ్ళకి ఇచ్చి నన్ను దేశపై స్టేషన్ లో అప్పచెప్పు. ఎవడన్నా ఇంటి పీక్కోలేక లాక్కోలేక సావాలరా, గోడలకు కళ్ళు ఉంటాయి. చెవులు ఉంటాయని విన్నారు కానీ కళ్ళు ఎప్పటి నుంచి వచ్చాయి సార్? మొన్న తెహలక దగ్గర నుంచిలే గెత్తవాని. ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏందో చెప్పు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు తీసుకుని రేపు మీరు తిరుపతి వెళ్ళాలి సార్. ఎవరు? మీరే సార్. నేనా? అవును సార్. పట్టు వస్త్రాలు తీసుకుని తిరుపతి వెళ్ళాలన్నా? అవును సార్. అలిపిరి మీద కొండ? అవును సార్. ఆ తర్వాత నా వెనక ఆయన వస్తాడంటున్నా, తెల్లగొండ తీసుకుని ఎందుకు సార్? నా శవం మీద కప్పడానికి. ఒరే పోరు, పోయి తెల్లకాయతమును కళ్ళం తీసుకురా పో. అదెందుకు సార్? రాజీనామా చేయడానికి. నేనే ఇక్కడే కాదు ఎక్కడ పడితే అక్కడ ఉంటాను. శ్రీకృష్ణ పరమాత్మను కదా. మరి నిన్న కనిపించలేదేమో. ఏడకెళ్ళే 4 పెట్టలు పట్టుకొచ్చా. అత్తది లొల్లి కృష్ణ వచ్చింది. ఎంతసేపు అయింది వచ్చి? నన్ను లొలికృష్ణ పిలవద్దు, నిజాలు చెప్పాలత్తా. పోదులకి ఏం తక్కువ లేదు కానీ ఆ. ఫోటోలు తీసుకొచ్చావా? నేను ఏటకెళ్ళి ఉట్టి చేతులతో ఎప్పుడు వచ్చానంత. ఏవి? నువ్వు పెద్ద వేటగాడవని తెలుసులే. అత్త ఆ, కేరళ కొబ్బరి, ఉమ్, ఆంధ్ర ఆవకాయ, అబ్బో హైదరాబాద్ బిర్యానీ, అమ్మో, చెన్నై సాంబార్, ఆహా. 4 ఫ్రెష్. అన్నిటికీ ఓకేనా? మనం ఎలా చెప్తే అలా అత్త. మనమంటే నువ్వా? అదేలే నువ్వే. అవును, ఇంత సడన్ గా కావాల్సి వచ్చిందేంటి? ఈ మధ్యన కంప్యూటర్ ఇంజనీర్ కుర్రగాళ్ళు ఎక్కువైపోయారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లా? ఆ. అయితే అత్త డబ్బు కూడా ఏమిస్తున్నారులే, మన సంగతి చెప్పు. మన సంగతి ఏంటి? వేడి సంగతి హే. వీళ్ళ సంగత ఏం చెప్పను అత్త. పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, కరెంటు ధర పెరిగింది. నీకు బాగా పెరిగింది. ఓ అత్త. 40,000 ఇస్తా అత్త నలుగురికి కలిపి. ఇంకో మాట చెప్పు. 30. ఓ, వద్దులే, ఫస్ట్ ఓకే చేసుకో. అది రేపు వచ్చి అడ్వాన్స్ తీసుకో. అలాగే అత్త. బయట వర్షం ఏమో ఒళ్ళంతా తడిచిపోయి ఓవర్ హీట్ అయిపోయింది బాడీ అంతా. అలాగా? పైకి వెళ్ళి ఓసారి కూలింగ్ చేసుకోవచ్చా? ఎలా హే? థ్యాంక్స్ అత్త. నా హీరోయిన్ ఏ రూల్ ఉందో. పెద్ద ఓసీ క్యాండిడేట్ దొంగ సచ్చినోడు, దొంగ వేధమనిచ్చే. నా బంగారు కొండలు. ఏంటే హీరోయినా, బాగున్నావా? అవును, ఈ మధ్య బాగా బలిసినట్టున్నావే. నువ్వు లావలేదేంటి? ఓ, బాగా మాటలు నేర్చావు. సర్లే, ఇంకా మొదలు పెడదామా? చేయి. ఇంకేంటి విషయాలు? ఆ? ఏముంటాయి విషయాలు? నన్ను హీరోయిన్ చేస్తానని తీసుకొచ్చావు. ఇండోర్ అన్నావు, అవుట్డోర్ అన్నావు. ఇక్కడ ఏ డోర్లు లేవు, ఆ కట్టం తప్ప. బా, అవన్నీ తర్వాత మాట్లాడచ్చే, ముందు రాజు అవుతా. ఇవాళ విషయం తేలాల్సిందే. నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావు చెప్పు. నేను హీరోయిన్ చేయాలంటే నేను ప్రొడ్యూసర్ కావాలి, దానికి డబ్బు కావాలి, అందుకే సంపాదిస్తున్నాను. నిజంగానా? మనం నమ్మో. ఇంకా నమ్మడానికి ఏముందిలే. 3 పాడు చేయకే. ఇందా, ఇది పెట్టుకో మాస్క్. ఏంటిది? దేనికైనా టేస్ట్ ఉండాలి. కాజోలు, ఇంత పెద్ద హీరోయిన్ అవ్వాలి నువ్వు కూడా. అట్టాగా? ఆ. ఉండు ఒక్క నిమిషం. ఏంటది? ఇది నువ్వు పెట్టుకో. ఈడెవడు? సునీల్ శెట్టి. మరి మాకు టెస్ట్లుంటాయి. అమ్మని, మారుతి కార్ లాంటి తరివి బెంజిమెంట్ అయిపోయావు. వస్తా. మిస్టర్ బలరాం, ఎస్ మీకు ఫోన్. ఫోనా? మిస్టర్ బలరాం, ఇక్కడికి వచ్చిన క్లయింట్ ఒకరిని పోరాపందని తిట్టారంటే మీరు? ఐ హావ్ స్పాట్ ఇన్ మై వాట్ ఈస్ ఇంగ్లీష్ ఫర్ నడు మేడం? హిప్. హిప్. సంబడి నొక్కింగ్, ఐ యామ్ అర్చింగ్. కరెక్ట్ రీజన్ చెప్పలేదు, దీన్ని ఉద్యోగంలో తీసేస్తాను. పోరా పంది. వాట్ యు టెల్లింగ్ మీ? పోరా పంది. బట్టతలేదవా? ఇడియట్. ఫోన్ పెట్టే మ్యాన్. సాయంత్రం వచ్చి జీతం తీసుకెళ్ళు. సార్ సార్ సార్. ఇప్పుడైనా చెప్పు, నా కూతురు అంజలిని చేసుకుంటావా లేదా? నిన్ను పోయింది, నా ఉద్యోగం పోయింది. ఏంటి? మా మామ బట్టతల గారితో పెద్ద గొడవ అయిపోయింది. నువ్వే ఏదో విధంగా మన ఎండి గారితో నా వీక్నెస్ గురించి చెప్పాలి. ఏం వీక్నెస్? చెప్పాను కదయ్యా, నడుము మీద ఒకరికి ఇస్తే పోరా పంది. అమ్మా! అమ్మా! అయ్యో! ఒరేయ్, ఒరేయ్, డ్రైవర్ బండి ఆపరా, నేను లోపల కూర్చొని పైన ఎక్కుతాను రా. తెలుగు